meeting. 48 మంది అమెరికన్ గవర్నర్స్ నా యొక్క మీటింగ్ అక్కడ ఏర్పాటు చేశారు. 17 lakh people attended my meeting in Washington DC. వాషింగ్టన్ DC లో 17 లక్షల మంది నేను కూటానికి In this Hyderabad, lakhs of people attended my meeting. ఈ యొక్క హైదరాబాద్ లక్షల కొలది వ్యక్తులు నా యొక్క సభలకు But I వచ్చారు. never collected an offering 1 rupee from one person in నేను every country in this world. నేను ఎప్పుడు కూడా 1 రూపాయి మన చందాగా నేను ఎక్కడి నుండి ఎవరి నుండి నేను తీసుకోలేదు. Since 1981 till today, 1989 మొదలుకొని ఇప్పటి వరకు in 155 countries, 155 దేశాలలో 2200 meetings, మరి 2000 పైబడి ఒక మీటింగ్లలో from 3 lakh to 70 lakhs meetings. మరి 3 లక్షల నుండి 70 లక్షల వరకు మీటింగ్లలో Never have taken 1 rupee from one church, one religious, one Christian, or one Muslim, or one Hindu. ఎవరి నుండి కూడా నేను 1 రూపాయి కూడా నేను చందా నేను తీసుకోలేదు. Why? ఎందుకు? Because I don't want to convert Christianity or Hinduism or Muslim Islam as a religious event to collect money. That's what is doing most people today. మరి చాలా మంది ఏం చేస్తున్నారంటే మార్పును కలిగజేయడానికి అదొక మతపూర్వకమైన ఒక కూడికలుగా చేసి ఆ మతపూర్వకమైన కూడికల ద్వారా వారిని మరి సంపాదించుకునే ఒక కేంద్రంగా I చేసుకుంటారు. am not against you going to church, temple, mosque and give some offerings or tithes. మీరు చర్చి కానీ మస్జిద్లే కానీ ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి మీరు కానుకలు ఇవ్వడం అనే దాన్ని నేను వ్యతిరేకంగా లేను. But today Christian leaders కానీ ఈ నేటి ప్రస్తుత క్రైస్తవ నాయకులు and Hindu priests, మరి ఈ యొక్క హిందూ పూజారులు Muslims and Mulanas మరి ముస్లిమ్స్ ములానాస్ are using God as their business headquarters and making money. మరి వారు వారి యొక్క డబ్బును సంపాదించే ఒక కేంద్రంగా దేవుని వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. The gift of God is eternal salvation, is free of cost, not for money. దేవుడు మనకి ఇచ్చిన ఒక బహుమానము ఆ రక్షణ అన్నది అది ఉచితంగా మనకు God so అనుగ్రహించాడు. loved the world, దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. He sent His only begotten Son Jesus, ఆయన తన అద్వితీయ కుమారుడైన who యేసుక్రీస్తును came to this world 2025 years ago. 2025 సంవత్సరాల క్రితముగా ఆయన ఈ He లోకానికి died on the వచ్చాడు. cross of Calvary. ఆయన కల్వరి శిలువలో మన కొరకు He raised మరణించాడు. the dead. ఆయన మరణం నుండి తిరిగి He healed లేచాడు. the sick. ఆయన రోగులను మరణించిన వారిని లేపి ఉన్నాడు. రోగులను He స్వస్థపరిచాడు. touched the lepers. ఆయన కుష్ఠరోగులను ముట్టాడు. He wiped the tears. ఆయన కన్నీటిని తుడిచాడు. He blessed those who are in need. ఆయన అక్కర్లో ఉన్న వారిని ఆశీర్వదించాడు. He fed the poor. మరి పేదవారిని ఆయన He భోజనం rescued పెట్టాడు. the orphans. మరి అనాథలను ఆయన రక్షించి He ఉన్నాడు. rescued the widows. మరి విధవరాలను ఆయన మరి రక్షించి ఉన్నాడు. And He loved all people of all faiths, no matter whether they are Hindu, Muslim, Christian. మరి ఎలాంటి మతస్థులైనను సరేనండి ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూ వచ్చి God ఉన్నాడు. so loved the world. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను. And Jesus was sent to this world as a human to die on the cross of Calvary. మరి ప్రభువైన యేసుక్రీస్తును ఒక మానవునిగా ఈ లోకంలోనికి పంపించినాడు మన కొరకు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టడానికి. And if you receive that Christ in your heart, మనం ఆ క్రీస్తును మన హృదయంలో అంగీకరించి ఉన్నాము. then you will be the follower of Christ. అప్పుడే నువ్వు యేసుక్రీస్తును వెంబడించే వారిగా Not ఉంటావు. because you are born in Christian religion. నీవు క్రైస్తవ మతంలో పుట్టినందుకు కాదండి. Today my message is most unique in this world. That is why in 200 countries 200 crore people heeded my call, from presidents to ordinary fishermen, because they know one thing: Christ is at free of cost. మరి అనేకమైన దేశాలలో అనేకమైన చోట్లలో నేను క్రీస్తుని గురించి నేను ప్రకటించి వచ్చి ఉన్నాను. వారు దాన్ని అంగీకరించినారు. ఎందుకంటే యేసు క్రీస్తు ఆయన లోక రక్షకునిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఉచితంగా రక్షణ మనకు Today దయచేస్తున్నాడు. preachers like Satish Kumar are Christian. They only talk about money. మరి సతీష్ కుమార్ కావచ్చు, లేకపోతే పోయిన వారం వచ్చిన పాస్టర్ క్రిస్ గారు కావచ్చు, డబ్బుల గురించి I pray that they will be free from these evil spirits. మరి ఇటువంటి ఒక దురాత్మ నుండి వారు మరి విడుదల పొందుకోవాలని Lust of the money, ధనాపేక్ష, lust of the money, డబ్బును ఆశించేవారు, lust of the flesh, మరి శరీర ఇచ్చలను, lust of the materialistic things, మరి ఈ యొక్క లోకానుసారమైన ఒక విషయంలో పైన is not of God. అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. We brought nothing to this world. మనం ఈ లోకంలోకి ఏది తీసుకొని రాలేదు. God gave me $62 billion. మరి దేవుడు నాకు $62 బిలియన్ డబ్బును నాకు ఇచ్చాడు. Almost 5-6 lakh crore rupees. మరి దాదాపుగా 5-6 కోట్ల డబ్బును దేవుడు నాకు ఇచ్చినాడు. కోట్లు కాదు, లక్షల కోట్ల దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు, my dear brother, నా ప్రియ సోదరుడా, listen to me. వినండి,
నా మాటను విను. 2 years of Telangana budget money was given to me by God. మరి ఈ యొక్క 2 సంవత్సరాల తెలంగాణ యొక్క డబ్బులను దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. Free of cost. మరి ఉచితముగా. I didn't give $62. మరి నేను ఎటువంటి $62 నా దగ్గర పెట్టుకోలేను. రూపాయలు ఎక్కడ పెట్టుకోలా. $100 ఎక్కడ. I built the world's largest charity city near Hyderabad Sangareddy. మరి 100 acres. మరి 1200 ఎకరాలలో మరి నేను పెద్ద చారిటీ సిటీని నేను నిర్మించి 10 lakh acres in Ethiopia. మరి ఇథియోపియాలో 10 లక్షల ఎకరాల కంటే పైబడి Feeding 8% of Ethiopia. మరి ఈ 8% ఇథియోపియాలను వారిని భోజనము పెట్టి నేను వారిని Ethiopian పోషిస్తున్నాను. president came to charity city and Mahabubnagar and Warangal for crusades. మరి ఈ యొక్క క్రూసైడ్స్ మీటింగ్ కి మరి ఈ యొక్క చారిటీ సిటీకి వచ్చి మైబ్నార్ ఉన్న దాని మరి ప్రాంతాలను దర్శించి ఉన్నాడు. We brought nothing. When we die, we take nothing. మనం ఈ లోకంలోకి ఏం తీసుకొని రాలేదు, మనము చనిపోయిన తర్వాత కూడా ఏం తీసుకొని వెళ్ళలేదు. Every soul you save, ప్రతి ఒక్క ఆత్మను రక్షిస్తే, every orphan you feed, ప్రతి ఒక్క మరి అనాథను నువ్వు పోషించినట్లయితే, every widow you care, నీవు ప్రతి ఒక్క విధవరాల పట్ల నీవు every person చింతించినట్లయితే, you help, ప్రతి ఒక్క వ్యక్తికి నువ్వు సాయం చేస్తే, that's what you take to heaven when you die. అదే నీవు పరలోక రాజ్యమును నువ్వు తీసుకొని వెళ్తావు Only చనిపోయిన if you తర్వాత. have Christ in your heart, కేవలము ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో ఉన్నట్లయితే, your riches will not go with you, మరి నీ యొక్క ధనము నీ వెంబడి వెళ్ళదు, your trillions will not go with నీ you, దగ్గర ఉన్న ఆ యొక్క కోట్లాది సంపద and you foolishly giving to these false prophets will not, pastors and bishops will not take you to heaven. మరి అవివేకముగా మనము వారికి ఇస్తున్న దాన్ని బట్టి మనము పరలోక రాజ్యంలో మనం చేరుకోలేము. Take your 10% and feed the poor. మరి మీ యొక్క దశమ భాగం తీసుకొని పేదలను వారికి ఇవ్వండి. Give to your poor pastor. మరి పేద సేవకులకు ఇవ్వండి. Give to your poor orphans and widows. మరి అనాథలకు విధవరాలకు ఇవ్వండి. Because the Bible says, yes, clap your దేవుని hands. వాక్యం అందరూ గట్టి చప్పట్లు కొడదాం. Very good, very good. Don't అందరూ stop. గట్టి చప్పట్లు కొడదాం. ఇంకా గట్టిగా చప్పట్లు Because the కొడదాం. Bible says, ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, if you help the poor, నువ్వు ఒక పేదవానికి నువ్వు సాయం if you lend చేసినట్లయితే, the poor, నువ్వు పేదవానికి if you అప్పించినట్లయితే, help the poor, you are lending to God. మరి నువ్వు దేవునికి అప్పించిన వానిగా అవుతావు. If you are giving to these rich pastors, నువ్వు ఈ యొక్క ధనవంతులైన పాస్టర్కి నువ్వు you ఇచ్చినట్లయితే, are giving to the hands of the devil. మరి అది నువ్వు అది అపవాది చేతులకు ఇస్తున్నావు. Because it is going and sinking. ఎందుకంటే అవి మరి మునిగిపోతా ఉన్నాయి. That is why in 200 countries, అందుకని 200 దేశాలలో I trained 21 million coordinators. మరి నేను 21,000 మరి కోఆర్డినేటర్స్ ని నేను తర్ఫీదునిచ్చి ఉన్నాను. To do what? ఏం చేయడానికి? To take the message of love. మరి ఈ యొక్క ప్రేమ సందేశాన్ని To తీసుకొని, take the message of peace. ఈ యొక్క శాంతి సందేశాన్ని తీసుకొని To take the message to rescue orphans and widows. మరి ఈ యొక్క అనాథలను విధవరాలకు వారికి ఈ యొక్క సువార్తను అందించడానికి. And why? ఎందుకంటే Because Christ is in me. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు, I am in him. నేను ఆయనలో ఉన్నాను. What I do, నేను ఏం చేస్తానో he does. ఆయన చేసి What ఉన్నాడు. he does, ఆయన ఏం చేస్తాడో I do. అది నేను I చేస్తాను. brought nothing to this ఈ world, లోకంలో నేను ఏం తీసుకొని రాలేదు, and I take nothing from this మరి ఈ world. లోకంలో నుండి నేను ఏది కూడా తీసుకొని వెళ్ళలేదు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతామండి, ఇంకా గట్టిగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. This is the message that need to be told to every citizen of the world. మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈ యొక్క సందేశాన్ని మనం అందించే వారుగా ఉన్నాం. Christ Jesus came into the world to save sinners. 1 Timothy 1:15. మరి ప్రభువైన యేసుక్రీస్తు పాపులను రక్షించుటకై ఈ లోకంలోకి వచ్చినాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. Why did he come?